మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్ బాధ్యతలు తీసుకున్నాక పదవులలో సమన్యాయం జరుగుతుందన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. కులగరడ చేయడంతో పాటు జనాభా దామాషా ప్రకారం పదవులు ఇస్తున్నారని అన్నారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ను కలిసి అభినందించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు పెద్దపీట వేసినట్టు ఆయన వెల్లడించారు. కార్యవర్గంలో 70% పదవులు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్ చరిత్రలో బీసీలకు ఇంతలా అవకాశం ఎప్పుడు రాలేదన్నారు జాజుల శ్రీనివాస్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారిని ఒప్పించి అదేవిధంగా పిసిసి క్రమశిక్షణ కమిటీ కానీ అదేవిధంగా ఆ కమిటీలో ప్రకటించినటువంటి మే 29వ తేదీన ప్రకటించినటువంటి కమిటీల్లో 70% పదవులు అత్యంత కీలకమైనటువంటి పదవులు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఎమ్మెల్సీ స్థానాల్లో 4 ఎమ్మెల్సీ స్థానాలు ఉంటే 4 కూడా ఒక్కటి కూడా ఇతర కులాలకు చెందకుండా కేవలం బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మహిళలకు కేటాయించడం జరిగింది. 69 మంది పిసిసి జనరల్ సెక్రటరీగా ప్రకటిస్తే అందులో 28 మంది జనరల్ సెక్రటరీగా బీసీలకు అవకాశం వచ్చింది. గాంధీ భవన్ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఒకేసారి పిసిసి జనరల్ సెక్రటరీగా 28 మందికి అవకాశం రావడం ఇది చారిత్రాత్మకమైనటువంటి విషయం. అదేవిధంగా పిసిసి ఉపాధ్యక్షుల్లో ఇలా దాదాపు 70% ఉపాధ్యక్షులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే ఇలా రావడం జరిగింది. సోదర మాదిగ బిడ్డకు మాల బిడ్డకు ఎస్సీ బిడ్డలకు మొత్తం ముగ్గురికి 3 మంత్రి పదవులు కూడా మొత్తం 100% బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడం జరిగింది. అంటే సామాజిక న్యాయం అనేది కేవలం మాటలే కాదు చేతల రూపంలో చూపిస్తున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది.